గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగలు మీరు అందరూ ఆనందంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక 11వ తారీఖు జనవరి 2026 నుండి 17వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 14వ తారీఖున భోగి పండుగ వచ్చింది కాబట్టి, అందులో ఏకాదశితో కూడుకున్న పండుగ కాబట్టి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం. కాబట్టి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏమైనా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనుకుంటే, మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వీడియోగా తయారు చేసి మీకు చక్కగా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు సత్యనారాయణ స్వామి వ్రత విధానం తెలుగు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నా పేరు అంటే నేను చేయించినటువంటి వ్రతం వస్తుంది. చక్కగా అది పెట్టుకుని మీరు చక్కగా వ్రతం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి చాలా దేదీప్యమానంగా సకల కోరికలు నెరవేరుతాయి. ఇది ముఖ్యమైన విషయం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసినట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అప్పులు తీర్చగలుగుతారు, డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు, ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు, ఏదైనా శారీరక కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతారు, భోగాలు అనుభవించగలుగుతారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రజల యందు నమ్మక విశ్వాసాలని ఖచ్చితంగా పొందగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించగలుగుతారు. అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. అలాగే కొంతమంది వ్యక్తులని నమ్మడం వల్ల మీరు ఇప్పటిదాకా మోసాలు ఏమైనా జరుగుంటే వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా చక్కని అనుబంధ ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అలాగే కొంతమంది వ్యక్తులతో గొడవలకు కానీ లేకపోతే సమస్యలకు కానీ దూరంగా ఉండడం మాత్రం మంచిది. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. ఏ ప్రయత్నం చేసినా కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మంచి అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టిన పెట్టుబడులు తగ్గ వృద్ధితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులని భూముల యందు, గృహాల యందు లేదా బంగారం యందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకూలిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి. అపార్థాలు తగ్గుతాయి. మిత్రత్వం పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు. అలాగే సంతానం లేనటువంటి వారందరికీ కూడా సంతాన ప్రయత్నాలు కనుక చేస్తే చక్కని సంతాన యోగ్యత కనబడుతుంది. అలాగే భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవాలి. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలత ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. పెళ్లిళ్ళు అవుతాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య ఇష్టము, ప్రేమ, అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడమే కాదు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని సర్దుకుపోయే, కాంప్రమైజ్ అయ్యేటటువంటి తత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలిస్తుంది. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుని ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడమే కాదు, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది, అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అని చెప్పచ్చు. అలాగే విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటుగా స్నేహితులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే డౌట్లు ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లాభం కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సౌఖ్యంతో పాటుగా అన్ని విధాలను కూడా భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ చక్కని రాణింపుతో పాటుగా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు చేయడంతో పాటుగా వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. డబ్బులు రొటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారపరంగా నిర్ణయాలు కూడా మంచివి తీసుకుని సక్సెస్ అయ్యే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాలు, గాలులు ఏవైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాలు, గాలులు ఏవైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.